అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు ఎట్టో డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాసు, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. టీచర్లకు సంబంధించిన ఖాళీలు అనేటువంటివి 14,171 వరకు అయితే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. అంటే డిఎస్సి కోసం డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. మొత్తంగా సర్కారు బడుల్లో 14,171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 13,061 టీచర్ పోస్టులు ఎలిమెంటరీ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. మరొక 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్స్లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 27,000 స్కూల్ ఉండగా మొత్తంగా 1,00,000 ఈ రకమైనటువంటి డాటా అనేటువంటిది అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఎలిమెంటరీ స్థాయిలో కనుక చూసుకుంటే ఈ రకంగా పనిచేస్తున్న వారు ఇంత ఉన్నారు, మొత్తంగా ఖాళీలు ఇంత అయితే ఉన్నాయి. సెకండరీ స్థాయిలో కనుక చూసుకుంటే 1,110 అయితే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. అంటే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే చాలాసార్లు టెట్ అనేటువంటిది రాసి అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి మరి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రతిసారి రాస్తూనే ఉన్నారు. డిఎస్సి కోసం ఇక్కడ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని అనేటువంటిది ఇక్కడ తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి జరుగుతున్నది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ రకమైనటువంటి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు అనేటువంటి భర్తీ చేయాలి అనేటువంటి నేపథ్యంలోనైతే ఈ ఆర్టికల్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది అయితే జరిగింది. ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. మొత్తంగా టీచర్లకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఈ రకంగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే టీచర్లకు సంబంధించినటువంటి రేషనలైజేషన్ అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది ముందుకెళ్తా ఉన్నది. ఆ ప్రక్రియ అనేటువంటిది అయిపోయిన తర్వాతనే మనకు డిఎస్సి పైన ఒక క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ప్రభుత్వం కూడా డిఎస్సి పైన ఒక క్లారిటీ అనేటువంటిది అభ్యర్థులకు ఇస్తే దానికి ప్రిపేర్ అవ్వాలా, లేదంటే మరి మిగిలినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటి కూడా వస్తూ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాంటి ఉద్యోగాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలా, లేదంటే సెంట్రల్కి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఫోకస్ చేయాలా అనేటువంటి అంశం పైన అభ్యర్థులకైతే క్లారిటీ అనేటువంటిది రావడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే అంగన్వాడీల్లో కనుక చూసుకుంటే 15,982 ఖాళీలు అయితే ఉన్నాయి 33 జిల్లాల్లో. ప్రజెంట్ అయితే 2 జిల్లాలు అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. మిగిలిన జిల్లా వారీగా కూడా మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అంశం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటిది. ఈ వీడియో లాస్ట్లో కనుక చూసుకుంటే ఒక వీడియో అనేటువంటిది వస్తుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ సంబంధించిన పూర్తి సమాచారము, నెక్స్ట్ మిగిలినటువంటి వాటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తే మీరే ఎట్లా చెక్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా మీకు తెలియజేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మొత్తంగా 15,982 ఖాళీలకు సంబంధించి అంగన్వాడీ ఉద్యోగాలకు ఒక్కొక్క జిల్లాలో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఆ రకంగా మార్గదర్శకాలు కూడా జారీ చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ప్రజెంట్ మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది అయితే కొనసాగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఏ రకంగా నియామక ప్రక్రియ ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కూడా మీకు క్లియర్గా చెప్పిన. ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తంగా ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం కూడా మనం నేను తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. మన గ్రూప్స్లో కూడా ఇదంతా పూర్తి సమాచారాన్ని మీకు షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు దానికి సంబంధించిన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి. డిస్క్రిప్షన్లో కూడా మీకు అంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. దాని ద్వారా మన గ్రూప్స్లో జాయిన్ చేసి ఈ ఫ్రీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు పొందేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా చాలా మీకు ఉపయోగపడేది షేర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇస్రోలో టీచింగ్ ఉద్యోగాలు అనేటువంటి అంశం అయితే చూడవచ్చు. ఇస్రోకు చెందినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ తిరుపతిలో 10 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్కి సంబంధించి మ్యాథ్స్, సైన్స్, తెలుగు 4, ప్రైమరీ టీచర్కి సంబంధించి 6, డిఎడ్ లేదా బిఎడ్తో పాటు టెట్, సీటెట్ స్కోర్ అయితే ఉండాలి. వయసు 18 నుంచి 35 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, మహిళలకు
పీడబ్ల్యూడీలకు సంబంధించి 10 ఏళ్ల సడలింపు అయితే ఉన్నది. వేతన శ్రేణి టీజీటీ పోస్టులకు కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ప్రైమరీ టీచర్స్కి అయితే ఈ రకంగా ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూలతో ఇక్కడ దరఖాస్తు ఫీజు 750, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ విడుదలైనటువంటి సంగతి తెలిసిందే. సిజిఎల్కి సంబంధించి దీనికి సంబంధించి మొత్తంగా 12,256 ఖాళీలతో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి కనుక చూసుకుంటే మనకు చివరి తేదీ అయితే రేపే ఉందండి. రేపే చివరి తేదీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. డిగ్రీ క్వాలిఫికేషన్తో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఆల్రెడీ అందించడం అనేటువంటిది అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఎస్ఎస్సి సిజిఎల్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి 12,256 పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితములో 60% మార్కులు ఉండాలి, లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ రకంగా మిగిలినటువంటి అంశాలకు సంబంధించి కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ 1 ఆగస్టు 2026 నాటికి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక్కడ వయసు పరిమితి 1/8/2026 నాటికి పోస్టులను బట్టి వయో పరిమితి 18 నుంచి 27 ఏళ్ళు, 20 నుంచి 30 ఏళ్ళు, 18 నుంచి 30 ఏళ్ళు, 18 నుంచి 32 ఏళ్ల మధ్య అయితే ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా వయో పరిమితిలో సడలింపు అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. పోస్టులను అనుసరించి నెలకు 25,500కి సంబంధించినటువంటి వేతనం అనేటువంటిది అయితే ఉంటుంది. పోస్టులను అనుసరించి మనకి ఇక్కడ ఒక్కొక్క దానికి 25,500 నుంచి 1,51,100 నుంచి అయితే ఉంటుంది. సేమ్ మన టీజీపీఎస్సీ లాగా ఓటీఆర్ చేసుకోవాలి. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ కనుక చూసుకుంటే 25 జూన్ అర్ధరాత్రి వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అప్లికేషన్ కరెక్షన్ విండో అనేటువంటిది జూలై 1 నుంచి 3 వరకు అయితే ఉంటుంది. టైర్ 1 కనుక చూసుకుంటే ఆగస్టు సెప్టెంబర్ 2026, టైర్ 2 కనుక చూసుకుంటే డిసెంబర్ 2026 వరకు అయితే ఉంటుంది. దరఖాస్తు 100 రూపాయలు మాత్రమే. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు అనేటువంటిది అయితే ఉండదు. ఎంపిక ప్రక్రియ టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేటువంటిది అయితే జరిగింది. ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రజెంట్ అయితే ఖాళీలు మనం చూసినాము. కేవలం 2 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే రావడం అనేటువంటి జరిగింది. మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాగానే రెగ్యులర్గా వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో మీకు అప్డేట్స్ అనేటువంటివి అందుతానే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అనుకుంటే కనుక మన గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే కనుక ఎలాంటి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటిది అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేటువంటిది ఉన్నది. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అనేటువంటిది అందజేసే ప్రయత్నం అనేటువంటిది చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.